ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడానికి కొందనాలయ్యా. అయ్యా, ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే చాలు డాడీ, నువ్వు ఉంటే చాలు డాడీ. యేసయ్యా, ఇదిగో నా తండ్రి, వాక్యంలోకి మేము వెళ్తుండగా ఈ వాక్యం ఎవరైతే వినాలని నా తండ్రి నువ్వు అనుకుంటున్నావు, నీ చిత్తం ఉన్నదో ప్రభా, అయ్యా నా తండ్రి, వారు త్వరగా లైవ్లోకి వచ్చి వాక్యం వినుటకు కృప చూపించండి. అలాగే ప్రభా, అయా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వాక్యం వింటుండగానే స్వస్థత దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన దురాత్మల చేత బాధింపబడుతున్న వారు యేసుక్రీస్తు నామములో ప్రభు వాక్యం వింటుండగానే విడుదల దయచేయండి. అలాగే ప్రభువా, నా తండ్రి, నేను నమ్ముతున్న నా దేవుడా, ఇదిగో నాయన ఇటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా లైవ్లు నడవడానికి, అనేకులుగా ఎంకరేజ్ చేయడానికి నాయన నీ కృప, నాయన మంచి ఆరోగ్యము, శక్తి, బలము నాకును నాయన ఇలాగ చూస్తున్న నీ బిడ్డలకును దయచేసి ఇంకా నీ రాజ్యం బలంగా కట్టేవారుగా, ఎఫెక్టివ్గా కట్టేవారుగా మాకు చేయమని, ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మా హృదయాలు తెరవమని నాయన, మా విశ్వాసం ఇంకా బలపడుటకు కృప చూపించమని అయ్యా నా తండ్రి, నాయన నువ్వు వస్తున్నప్పుడు మేము సిద్ధముగా ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా యొక్క తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి మనము ఒక శతాధిపతి యొక్క దాసుడు, తన కోసము బాధపడుతున్న ఆ శతాధిపతి తను వెళ్ళి మరి యేసయ్యని వేడుకుంటున్న విధానాలు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో మనం నేర్చుకుందాం. దేవుడు ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళే వారికి ఏమాత్రం ఆయన విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి తండ్రి, అప్పా అని ఎవరైతే వెళ్తారో, నువ్వు నా దేవుడు అని ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఆయన దేవునిగా, సొంత తండ్రిగా, సొంత మరి ప్రభువుగా ఆయన అంగీకరిస్తే ఆయన మన పక్షాన పోరాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి ఒకసారి మనము మీ యొక్క పరిశుద్ధ గ్రంథమైన మత్తయి సువార్త 8 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, చూడండి, దేవుడు ఎంతోమంది జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి విడుదల, దురాత్మల నుంచి విడుదల ఇచ్చి మరి ఆ సమయంలో అక్కడక్కడ సేవ చేస్తూ అలా వెళుతూ ఉన్న సమయంలో కపెర్నహూము ప్రదేశమునకు వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. పక్షవాయువు కలిగిన వ్యక్తి, శతాధిపతి అనే ఆ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. శతాధిపతి అని అంటే ఆయనకి 100 మంది కంటే ఎక్కువ ఉంటారు ఆయన కింద పనిచేసేవారు. ఒక మరి ఆయన అధికారం కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు. అంతేకాదు ఆయన ఇలా అంటే ఎన్నో పనులు చేయగలడు. ఆయనకి మరి ధనము చేత నింపబడవచ్చు. ఆయన దేనికి తగ్గే విషయంలో ఉండడు. ఆయన చాలా ఒక మెరిట్, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. ఆయనకి ఇలా కావాలంటే ఏదైనా చేయగలడు. అయినా కూడా తను తగ్గించుకొని వినయముతో యేసయ్య దగ్గరికి వెళ్తే నా కార్యం జరుగుతుందని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మొదలుపెట్టాడు ఆయన. అంతేకాదు ఆయన మరి ఈ శతాధిపతిని మనం చూసినప్పుడు ఆయనలో ఏం కనుక్కోగలమంటే కనికరం కలిగిన వ్యక్తి. ఆయన కనికరము కలిగిన వ్యక్తి. చూడండి, కనికరము కలిగి ఉన్నాడు కనుకనే నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు ఏమై ఉన్నాడు, పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడని మరి ఆయన అంటున్నాడండి. ఆయనకి కనికరం ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది వాళ్ళ దాసుడు అంటే. అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక శతాధిపతితో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం. ఆయన అడుగుతున్నాడు కదా, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. మరి ఈ పక్షవాయువు తనము అని అంటే ఏంటో తెలుసా? పక్షవాయువు తనము అనేది మరి మనిషిని కృంగింపజేస్తుంది.
దేవుని చిత్తాన్ని జరగనివ్వదు. పక్షవాయువుతనము, మరి 2 చేతులు 2 కాళ్ళు కదలలేని స్థితి. ఎక్కడ పడి ఉన్నాడో అక్కడే పడి ఉంటాడు. దేవుడిచ్చిన సంతోషాన్ని అనుభవించలేడు, దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవించలేడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించలేదు. సరైన తిండి తినక, సరైన నిద్ర లేక కృంగిపోతూ చనిపోతే బాగున్ను అన్న చివరి క్షణాల్లో వేడుకుంటూ ఉంటున్న వ్యక్తి అయి ఉండొచ్చు. పక్షవాయు వ్యక్తులు అంతే, వారి జీవితాలు నరకంలో ఉంటారు. సైతాన్ గేడు ఏం చేస్తాడు అని అంటే ఇలాంటి అనారోగ్యంలో పడవేసి కృంగింపచేసి దేవుని మీద అసహ్యం పుట్టించి వారి కుటుంబం మీద, వారందరిపైన చివరికి తన మీద తనకే అసహ్యం పుట్టి ఈ లోకంలో ఉండకన నేను చనిపోతే బాగుందని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్లేదే సైతాన్. ఆ వ్యాధులు దేవుని చిత్తం కాదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆరోగ్యకరంగా సృష్టించాడు. తను ప్రేమించి మమ్మల్ని సృష్టించాడు. కానీ ఈ లోకంలో పాపం ఎంటర్ అయింది. సైతాన్ గడు తన అధికారాన్ని తను పొందుకుని ఏం చేస్తున్నాడు అని అంటే మరి వ్యాధుల్ని కలిగి చేస్తున్నాడు. మనిషి దేవుని చిత్తంలో జరగకూడదు. ఇదిగో చివరగా దేవుణ్ణి దూషించాలా, మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు? సైతాన్ గడు ఏమనుకుంటున్నాడంటే మరి దేవునితో చాలలేక మరి దేవుని కుమారులైన మమ్మల్ని దుఃఖిస్తే మరి తండ్రి అయిన దేవుడు బాధపడతాడు కదా. అయితే ఈ మనిషి ద్వారా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ మనిషి దేవుణ్ణి ఏం చేయాలా, మరి దూషించాలా. ఏమి దేవుడు అయ్యా నన్ను స్వస్థపరచట్లేదు, ఇంత నీతిగా ఉన్నా, ఇంత మంచిగా ఉన్నా కూడా నువ్వు నన్ను స్వస్థపరచట్లేదు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తుంటాం కదా, మనం ప్రార్థన చేస్తున్నాం. ఏంది ప్రభువా, ఈ వ్యాధి వదిలిపోవట్లేదయా, ఈ రోగం వదిలిపోవట్లేదయా, ఈ మేలు జరగట్లేదయా, ఈ ఆశీర్వాదం అలా ఉండిపోయిందయ్యా, ఈ మ్యారేజ్ అవ్వట్లేదయ్యా, ఈ ఇల్లు కొనలేకపోతున్నాం, ఈ స్థలం కొనలేకపోతున్నాం, లేకపోతే ఇలా ఉండిపోయా, ఏంది కారణమని చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించి ఉన్నాం కదా. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి కూడా మరి ఎన్నో విధాలుగా బాధపడతా మరి సైతాన్ కూడా అనుకుంటున్నాడు కదా, ఈ పక్షవాయు వ్యక్తి మరి ఈ వ్యక్తి ఏం చేయాలా, దేవుని దూషించాలా, కుటుంబాన్ని దూషించాలా, చివరికి తనకు తాను దూషించుకొని ఈ లోకంలో ఉండుకన్నా చనిపోతే బాగున్ను అలాంటి పరిస్థితి ఈ యొక్క వ్యక్తి జీవితంలో మరి సైతాన్ గడు తీసుకొచ్చింది మనం చూడగలం. స్నేహితులారా, అయితే శతాధిపతి తన కొరకు మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. తన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకి సాష్టంగా ఆయన వెళ్ళి వేడుకునేవాడుగా ఉన్నాడు. స్నేహితులారా, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు దూషించుకుంటూ ఈ లోకంలో ఉండకపోతే బాగున్ను, ఎందుకు ఈ జీవితము, నేను ఒంటరినైపోయాను, ఏంటి ఈ వ్యాధులు, ఏంటి ఈ కరువు, ఏంటి ఈ నష్టము, ఏంటి ఈ జాబులేనితనము, ఏమి ఈ బాధలు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? ఖచ్చితంగా నీకు ప్రార్థన అవసరము. నీ కొరకు ప్రార్థించే యోధులు అవసరము. నువ్వు పరిగెట్టాలా, సంఘానికి పరిగెట్టాలా, నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పరుల దగ్గరికి నువ్వు పరిగెట్టాలా. వారు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. స్నేహితులారా, ఏం జరిగింది ఇక్కడ? మరి పక్షవాయువుతో పడి ఉన్న ఆ వ్యక్తి యొక్క యాజమానుడైన మరి ఆ శతాధిపతి ప్రభు వద్దకు వెళ్ళి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. ఇలాగ మన కొరకు మొరపెట్టే యోధులు కావాలా, మన కొరకు ప్రార్థన చేసే నిజమైన క్రైస్తవులు కావాలా. ఇప్పుడు వింటున్న నీవు నేను ఈరోజు క్షేమకరంగా ఉన్నామా? అయితే మనము ఎంతోమంది జ్వరాల చేత, ఎంతోమంది రోగాల చేత, ఎంతోమంది బాధల చేత, ఎంతోమంది ఆర్థిక స్థితుల చేత బాధపడుతున్న వారిని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ వ్యక్తివి నువ్వే కావాలా, ఆ వ్యక్తి నేనే కావాలా? మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా కావాలా? మరి శతాధిపతి ఆయన కొరకు వేడుకుంటున్నాడు దేవుని ముందు, అంటే ప్రార్థించి వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు. అంతేకాదు, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదని ఆయనతో చెప్పగా మరి యేసు ఏమంటున్నాడంటే, సరే నేను వస్తాను, నేను స్వస్థపరుస్తాను. ఎందుకంటే దేవునికి అధికారం కలిగి ఉన్నాడు ఆయన. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు మనం ఎప్పుడో చూసి ఉన్నాము. ఆయన అద్భుతకరుడు, ఆయన స్వస్థపరిచే ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఓ నా వల్ల కాదు, పక్షవాయువా, అయ్యో నా వల్ల కాదు అని అనట్లేదు. నేను వచ్చి స్వస్థపరిచేదను అని తండ్రి అయిన దేవుడు, మరి ఆ యేసుక్రీస్తు దేవుడు
అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ శతాధిపతి మన తండ్రి అయిన దేవునితో, యేసయ్యతో చెప్తున్న మాట, ప్రభువా ప్రభువా, శతాధిపతి తను తగ్గించుకుంటున్న విధానాన్ని చూడండి. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కానయ్యా. హ! ఏం మాట! ఎంత తగ్గించుకుంటున్నాడండి. కొన్నిసార్లు కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని వ్యసనాలు, కొన్ని ఆర్థిక స్థితిగతులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ కొనాలా, కొన్ని ఇల్లులు కొనాలి. అలాంటి స్థితుల్లో మనం చేయవలసింది ఏంటో తెలుసా? తగ్గించుకోవాలి. కొన్నిసారి పనులు అవ్వట్లేదు అన్న సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? తగ్గించుకోవాలి. శతాధిపతి అంటే ఆయనకి ఏం తక్కువ? రాయల్గా బ్రతకొచ్చు. ఆయన రాయల్ లైఫ్ అయింది, హ్యాపీగా బ్రతకొచ్చు. ఆయనతో డైరెక్టర్గా మాట్లాడాలంటే ఎవరు కూడా డైరెక్టర్గా అంత సాహసం చేయరు. ఆయన పర్మిషన్ ఇవ్వాలా ఆయనతో మాట్లాడాలి అంటే? ఒక విఐపి ఒక మాటలో చెప్పాలంటే ఆయన కూడా ఆయన అంటున్నాడు కదా, మీరు ప్రభువా, నీవు నా ఇంట్లో వచ్చుటకు నేను పాత్రుడిని కాను. ఐఎమ్ నాట్ వర్తీ టు కమ్ మై హోమ్ లార్డ్ అని అంటున్నాడు. ఐఎమ్ నాట్ వర్తీ లార్డ్. అయ్యా, నేను యోగ్యుడిని కాదయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి అని యేసయ్యని ఆ శతాధిపతి అడుగుతున్నాడు. ఈజ్ అ సెంచురియన్. యూ హ్యావ్ అథారిటీ, యూ హ్యావ్ మెనీ సర్వెంట్స్ టు సర్వ్ హిమ్. No one can meet him without his permission, without his appointment. అయితే ఆయన దేవునికి అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కానయ్యా అని అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆయన అంటున్నాడు కదా. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక మాట ఇవ్వండి అయ్యా, మీరు రానవసరం లేదు. మీరు రావడానికి నేను యోగ్యుని కాదు మా ఇంటికి రావడానికి. అయితే మీ ఒక్క మాట రిలీజ్ చేయండి, మీ ఒక్క మాట సెలవు ఇవ్వండి చాలు. అతను తెలిసన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు. ఆ శతాధిపతికి మరి యేసయ్య మాటలో శక్తి ఉందనేది ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆయన ఒక్క మాట ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను, భూమి ఆకాశములను, సముద్రములను జీవులను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు జంతువులను సృష్టించిన శక్తిమంతుడు. ఒక మాట ద్వారా బిగ్ బ్యాంగ్, బై వన్ వర్డ్ దట్ క్రియేషన్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పాడు. బిగ్ బ్యాంగ్ వారి యొక్క థియాలజీ, వారి యొక్క రీసెర్చ్లో వారు కనుక్కుంది ఏంటి తెలుసా? బై వర్డ్, బై వాయిస్. The whole nation was created. Universal was created by word, by voice, some voice. Yes. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట. ఈరోజు ఒక్క మాట చాలు మన జీవితాలు మార్చేయడానికి. శతాధిపతి అడిగినట్లుగా మన జీవితాలు మనం అడుగుదామా? అలా అడిగిన వారమైతే మనకు అడ్డుపడుతున్న ప్రతి అడ్డు గోడలు అన్నీ పారిపోతాయి. అంతేకాదు, నేను ఒక మాట సెలవిస్తే చాలయ్యా మరి నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పి. అంతేకాదు 9వ వచనంలో, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నేను కూడా అధికారాన్ని లోబడేవాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. నాకెందుకు కూడా పని మనుషులు ఉన్నారయ్యా. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అంతేకాదు, నేను అధికారాన్ని లోబడే వ్యక్తిని. నిజమే కదా, అధికారాన్ని లోబడే వ్యక్తి నిజమే. ఆ శతాధిపతి అతనికి ఎంతోమంది సర్వెంట్స్ ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అంత చక్కటి అధికారం కలిగిన వ్యక్తి కూడా ఆయన వేడుకుంటున్నాడు. చూసారా, ఆ విధానం చాలా గొప్పగా ఉంది. ఆ తర్వాత 10వ వచనం మనం చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, చూడండి ఎవరెవరి విషయంలో ఆశ్చర్యపడ్డాను. ఈ శతాధిపతి గారు యొక్క జీవితంలో మరి యేసయ్య ఆశ్చర్యపడ్డారు. ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఒక కానాను స్త్రీ తన కుమార్తె దెయ్యము చేత బాధపడుతున్నప్పుడు
ఆమె గొప్ప విశ్వాసాన్ని కనపరిచింది. ఆమెను చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. అమ్మ, ఇంత గొప్ప విశ్వాసం నా ఇజ్రాయెల్ ప్రజలు కనుక్కోలేదని ఆయనతో చెప్పాడు. అంతేకాదు, ఈయనతో కూడా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేల్లో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక గొప్ప విశ్వాసం కనుక్కున్నారు వీళ్ళు. మరి వెనక తట్టు ఇలా చూసి అతన్ని వెంబడిస్తున్న ఇజ్రాయేలు ప్రజలను చూసి, ఎవరిలోనైనాను ఇంత విశ్వాసం నేను కనుగొనలేదని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు. స్నేహితులారా, ఇది మంచి సమయం, ఇది మంచి తరుణం. మనం ఎందుకు యేసు వైపు చూడకూడదు? చూడండి, ఇక్కడ నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు పరలోకమందు. ఇక్కడ 13 వచనం చూద్దాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుని నోటి మాట సెలవిస్తే చాలు, ఆయనే ఉండి చేయనవసరం. ఆయన నోటి మాట సెలవివ్వండి అయ్యా అని అడుక్కున్న శతాధిపతి యొక్క ప్రార్థన మరి దేవుడు విన్నాడు. వెళ్ళు, నీ విశ్వాస ప్రకారమే జరుగుద్ది, వెళ్ళు అని అనగానే ఆయన చెప్పిన గడియలోనే ఆయన స్వస్థత నొంది ఉన్నాడు. ఎంత గొప్ప మరి ప్రార్థన ఆయన చేయగలిగాడు. ఎంత గొప్ప విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి, అయ్యో నాకు సడన్గా ఏమైంది, నా కాలు బాగా పనిచేస్తున్నాయి, నా చేతులు బాగా పనిచేస్తున్నాయి, నా తల బాగా పనిచేస్తుంది, నా శరీరం అంతా మంచి యాక్టివ్గా మారిపోయింది, హ్యాపీ, ఏమైంది అని అనుకుని ఉండొచ్చు ఆయన. కానీ శతాధిపతి ఆయన కొరకు పోరాడాడు. తండ్రి అయిన దేవుని దగ్గర, యేసయ్య దగ్గరికి పోయి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడయ్యా. ఎంత కనికరం కలిగిన వ్యక్తి, ఎంత దయ కలిగిన వ్యక్తి. ఆయనలో ఒక క్రైస్తవత్వం కనిపిస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ కనబడుతున్నాయి ఆయనలో. నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు ఈ లోకంలో, నిజమైన క్రైస్తవురాలుగా ఉన్నావు ఈ లోకంలో. నిజమైన క్రైస్తవుడివి అని అనిపించుకుంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కనీసం నీ పాకెట్లో మనీ తీసి ఇవ్వనవసరం లేదు, లేదా ఇంకేదో చేయని అవసరం లేదు. కానీ ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు, ఎంతోమంది జ్వరంతో ఉన్నారు. మొన్న గడిచిన ఈ యొక్క 3-4 రోజులు నేను లైవ్లో రాలేకపోయాను. జ్వరంతో ఉన్నాను. నాకు కొద్ది బలహీనంగా అనిపించింది. నేను వేరే దగ్గరికి నన్ను పిలిచారు, మెసేజ్ల కోసం, వీటి కోసం వెళ్ళాను. సంఘాల్లో మరి సేవకుల దగ్గర దేవుని సువార్తను చాటాను. అంతేకాదు, మరి నిన్న ఒక దేవుని మరి ఆమెన మరి చేతబడి శక్తి చేత బాధపడుతున్నాడు. సరైన నిద్ర లేదు, తినబుద్ధి కావట్లేదు. ఒక చేతబడి శక్తి చేత ఆయన బాధపడుతున్నప్పుడు నేను వెళ్ళి ఆయనకు ప్రార్థన చేశాను. వాళ్ళు పిలిచారనమాట. ఒక విశ్వాసి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వారు తీసుకెళ్ళారు అక్కడికి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆయనకు ముట్టాడు, ఆయనకి స్వస్థపరిచాడు. గొప్ప అద్భుతం చేశాడు. కాళ్ళలో మంటలు, ఆ తల, మెడలోని నొప్పులు, పక్కటెముకల్లో నొప్పులు, కడుపు భారమైపోయి, తల భారమైపోయి భరించలేని వ్యక్తిత్వంలో ఉన్నాడు ఆయన. పడుకుంటున్నాడు కానీ నిద్ర రావట్లేదు ఎన్నో రోజుల నుంచి. అయితే అక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. వారు విగ్రహారాధకులు. ప్రార్థన చేయడానికి వెళ్ళాము. దేవుడు అద్భుతం చేశాడు. నాకు బాగలేదండి, అయినప్పుడు కూడా నేను వెళ్ళాను. ఎందుకు అంటే దేవుని సేవ చేయవలసింది. స్నేహితులారా,
రోజు మరి నమ్మకంగా ఈరోజు మాతో మీరు చూశారు. ఈ యొక్క వాక్యాన్ని మరి మీరు చూశారు. మనం చూసాం కదా, మరి పక్షవాయువు కలిగిన జీవితం. పక్షవాయువు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, తన దేవుణ్ణి కొన్నిసార్లు ఏంది ప్రభువా, ఈ దేవుడా ఎందుకు ఇలా సృష్టించావు, నన్ను చంపేవచ్చు కదా అని అడుగుంటాడేమో. అంతేకాదు వారి కుటుంబాన్ని కూడా అయ్యో అని వారి కుటుంబాన్ని చూస్తూ నరకాన్ని అనుభవించలేక బాధపడుతుంటాడేమో. అంతేకాదు తనకు తాను నన్ను చంపేయండి అని అడిగుంటాడేమో. ఎందుకంటే పక్షవాయువు అంత భయంకరమైనది. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కోసం శతాధిపతి ప్రార్థన చేసినప్పుడు శతాధిపతి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా యొక్క దాసుడు ఈ రీతిగా ఉన్నాడని అడిగినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. నేను క్రైస్తవులం కదా, ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంఘాలకు ఎందుకు తీసుకెళ్ళము? వారు అన్యులు కానీ, వారు సంఘస్థులు కానీ, ఎవరు కానీ, పదండి మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుడు కనికరిస్తాడు. పదండి మనం ఒక దగ్గర కూడుకుందాం. ఇదిగో ఈ వ్యక్తికి బాగోలేదు, మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. కనీసం మీ పాకెట్లో నుంచి మనీ ఇవ్వనవసరం లేదండి, మీకుంటే ఇవ్వండి. లేదు అని అంటే మీరు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉన్న నామంలో ఎక్కడ కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనున్నానని చెప్పిన మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన పరలోకం నుంచి దర్శించి నేను వచ్చానని అనవసరం లేదండి. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యకరం, గొప్ప స్వస్థత, గొప్ప విడుదల జరుగుతుంది. స్నేహితులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? నా కోసం కూడా ప్రేయర్ చేయండి. నేను కూడా జ్వరంతో బాధపడతా, మరి ఇక్కడ చాలా తురుపులు రావడం మీరు చూస్తున్నారు. ఈవెన్ ఫీవర్ లోపల ఉంటే బయటకు వస్తుందని చెప్తారు కదా, ట్యాబ్లెట్స్ గట్రా వేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి చిన్న ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అయా ఒక శతాధిపతి నా తండ్రి, నీ దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు అయా నువ్వు స్వస్థపరిచావు, నువ్వు అద్భుతాలు చేస్తావు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తావు డాడీ. అయా నేను నమ్ముతున్నాను, నిజమే నాయన నువ్వు ఏదైతే నా తండ్రి, నువ్వు ఏదైతే నా తండ్రి నాయన యేసయ్యా నాయన ఏమై ఉన్నావో అది ఎరిగిన శతాధిపతి నీ దగ్గరకు వచ్చి, అయా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నువ్వు ఒక్క మాట సెలవివ్వు. నా దాసుడు పడి ఉన్నాడు, పక్షవాయువుతో పడి ఉన్నాడు, అతడు నిరీక్షణ కోల్పోయి ఉన్నాడు, ఏ నిరీక్షణ లేదు, ఒక్క మాట సెలవివ్వండి అయ్యా అని అడిగాడయ్యా. అడిగినప్పుడు అతనికి నువ్వు స్వస్థపరిచావు. అతని విశ్వాసాన్ని చూసి అతనికి స్వస్థపరచు. ఈరోజు మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. ఈరోజు ఆ శతాధిపతి వలె మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధిపరచయ్యా. మా విశ్వాసాన్ని బట్టి అయ్యా అనేకులు స్వస్థత, అనేకుల ఆశీర్వాదాలు, అనేకులు విడుదల, అనేకులకు గొప్ప నాయన వారి జీవితాల ఆశీర్వాదాలు పొందుకోగలరు, అద్భుతాలు జరగగలవు ప్రభా. మేము నమ్ముతున్నాం అయ్యా. ఒక క్రైస్తవులుగా, ఒక క్రైస్తవురాలుగా మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం చూస్తున్న బిడ్డల్లోకి నా తండ్రి ఇప్పుడే నీ మహిమ బయలువెలును గాక, నీ ప్రసన్నత బయలువెలును గాక. ఇదిగో వారి యొక్క జీవితాల్లో మీరు ఉండండి అయ్యా, వారి కుటుంబ జీవితాల్లో మీరు ఉండండి, వారి ఇంట్లో నీ మహిమ, నీ అగ్ని ప్రకారం ఉంచండి, నీ దేవదూతల కాపుదలు ఉంచండి. వారు వెళ్తూ వస్తుండగా నీ దేవదూతల కాపుదలు ఉంచండి. ఎవరైతే గృహాలు కొనుక్కోవాలని ఆశపడుతున్నారో, గృహాలు కొనుక్కోవాలా, ల్యాండ్స్ కొనాలని ఆశపడుతున్నారు, ల్యాండ్ కొనాలా ప్రభా. అయా తండ్రి నాయన, పిల్లలు లేక బాధపడుతున్న వారికి పిల్లలు దయచేయండి అయా. ఎంతోమంది నా తండ్రి నాయన అయా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారికి నాయన మంచి ఆరోగ్యము, శక్తి, బలము, ధైర్యమును దయచేయండి అయా. నా తండ్రి మ్యారేజ్ కాని వారు ఎంతోమంది నా తండ్రి బాధపడుతున్నారు, ముఖ్యంగా స్త్రీలు అయా. వారి పట్ల మీరు కృప చూపించండి, వారి కొరకు ద్వారాలు తెరవండి ప్రభా. నైనా వరుడికి వధువుకి వరుడు నాన్న మంచి దయచేయండి ప్రభా. అయా జాబులు లేక, చక్కగా చదివి జాబులు లేక బాధపడుతున్న వ్యక్తులు యేసుక్రీస్తు నామములో చక్కటి జాబులు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న నాయన అయా, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు ఇదిగో నాయన ఇప్పుడే స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, యేసు నామములో స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, వారికి స్వస్థత దయచేయండి అయా. నా తండ్రి నాయన మారు మనసు, రక్షణ లేక బాధపడుతున్న వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. విగ్రహారాధన నుంచి బయటికి రావాలి, అద్భుతం జరిగించండి. అలాగే ప్రభువా నా తండ్రి నాయన దురాత్మల చేత, శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత బాధపడుతున్న వ్యక్తులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల ప్రవచిస్తున్నాను. యేసునామములో విడుదల జరుగును గనుక నాయన వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం దయచేయండి. వారికి వస్తున్న ఆశీర్వాదాలు ఏ దొంగలించకూడదు, అంతే యేసు అగ్ని దిగును గాక వారి చుట్టూ యేసునామములో. ఆ దొంగ కాలి బూడిదైపోయి పారిపోవును గాక యేసునామములో. ఒక కుటుంబాలపైన, వారిపైన ఏమాత్రం అదైత్యం చేయడానికి వీల్లేదు. ఆ శక్తి, ఆ దురాత్మ, శాతపడి శక్తులు పారిపోవును గాక. యేసు అగ్ని కాల్చి వేస్తున్నాయి ఇప్పుడు యేసునామములో. ఆ గృహాన్ని,
వారి కుటుంబాన్ని, వారి దేహాల్ని వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి వారికి ఎంత మాత్రం హాని చేయడానికి వీల్లేదు. ఇప్పుడే ఆ చీకటి ప్రభావాలన్నీ వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అద్భుతం జరిగించి, ఆశ్చర్యకారం జరిగించి ప్రభా, నీ ప్రియులను మీరు దీవించు, ఆశీర్వదించు ప్రభా. నీ పరలోక రాజ్యానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయండి అయా. మేము ఎవరికి ఏ మేలు చేయాలో, మీ చిత్తం మా పట్ల ఏమై ఉన్నదో అది మా జీవితాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోండి. మీ చిత్తమే జరిగించమని అయా. సకల మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లించు. నా శరీరం యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. స్నేహితులారా,